ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 42వ కీర్తన 11వ చరణం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. మరి దావీదు గారి కీర్తనలో ఈ విధమైనటువంటి మాటలు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. మనకు కూడా మన జీవితాల్లో ఇటువంటి అనుభవాలు ఉంటాయి కదండి. మన ప్రాణం మనలో కృంగిపోయి ఉంటుంది, లేకంటే కొన్ని విషయాలను బట్టి తొందర పెడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలను బట్టి అసలు ఎందుకు బ్రతుకుతున్నావు, అసలు ఎందుకు నీ జీవితం అన్నట్లుగా మన ప్రాణము మనల్ని తొందర పెడుతుంది, మరణానికి తొందర పెడుతుంది, లేదు కొన్ని కార్యాలు చేయడానికి తొందర పెడుతుంది. కానీ క్రైస్తవుల జీవితంలో ఉండాల్సినటువంటి విషయం ఏంటి అంటే నిరీక్షణ. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. మరి వాటికే ప్రభువు వాటిని పోషిస్తూ ఉన్నాడు. వాటిని ఎంత అందంగా ఎంత చక్కగా చేశాడో చూడండి. మరి వాటిని దినదినము పోషించే దేవుడు, వాటి అవసరతలన్నీ తీర్చే దేవుడు. ఆయన ప్రేమతో చేసుకున్నటువంటి నీకు నాకు ఉన్నటువంటి అవసరాలు తీర్చరా? ఆకాశ పక్షులను చూడండి, ఎంత చక్కని మాటలో ఆయన సమస్తానికి ఏమి అవసరమై ఉన్నదో సమస్తము సమకూర్చిన దేవుడు. మరి ఆయన తన మహిమార్థమై తనను మహిమపరచుటకు, తనను గణపరచుటకు, తనకు పిల్లలుగా చేసుకున్నటువంటి నా అవసరతలు ఆయన తీర్చడా? మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అనని ప్రభు తన మాటలతో మనతో మాట్లాడుతూ ఉన్న ఆ మాటలన్నీ కూడా మరి ఒక్కసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేక పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులమని గుర్తుంచుకుందాం. గడ్డి పూలను చూడండి, అవి కొంతసేపట్లో ఎండ రాగానే ఎండి వాడిపోయి రాలిపోతాయి. వాటిని అంత అందంగా చేసినటువంటి దేవుడు ఆయన కోసం జీవించేటువంటి మనలను, మన యొక్క జీవితాలను అందంగా మలచలేడా? ఆయన మలుస్తాడు, ఆయన మారుస్తాడు. దావీదుకున్నటువంటి నిరీక్షణ, దావీదుకున్నటువంటి ధైర్యం ఏంటి? నా పక్షాన నా ప్రభువు ఉన్నాడు, నా పక్షాన ఆయన యుద్ధము జరిగిస్తాడు, ఆయన నామము నిమిత్తము నేను నిలబడతాను అని గొలియాతు ముందు ఎంతో ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన ధైర్యము ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. దేవుని యందు ధైర్యము కలిగి ఆయన జీవించాడు. ఆ ధైర్యాన్ని, ఆ యొక్క దేవునిపై ఆయనకున్నటువంటి ఆ దృఢ నిరీక్షణ, విశ్వాసము చాలా బలమైనది. మరి ప్రభువు ఆయన ఎంత తన యొక్క సహోదరుల ద్వారా, నువ్వు చిన్న పిల్లవాడివి, నీకు ఇవన్నీ అవసరం లేదు, నువ్వు వెళ్ళు అని వారందరూ గెంటి వేసినప్పటికీ, ఒక గొర్రెలు కాచే స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆయన ప్రభువును స్తుతిస్తూ ప్రతినిత్యము దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించినటువంటి జీవితము ఆయనకుంది అనేది ఈ లేఖనము ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్నో పోరాటాలు వచ్చాయి. మరి అన్ని విధాలైనటువంటి పోరాటాల్లో ప్రభువే ఆయనను విడిపించాడు, తప్పించాడు, రక్షించాడు, గనునిగా నిలువబెట్టాడు. మరి ఆయన చేసినటువంటి విషయం ఏంటి అంటే దేవుని యందు విశ్వాసము కలిగి నిరీక్షణతో ధైర్యముగా నిలబడ్డాడు. అటువంటి ధైర్యము మీకు నాకు ఎంతో అవసరమై ఉంది. మనం ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లయితే ఈ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించదను, ఇంకా నేను ఆయన స్తుతిస్తాను, ఆయనే నా రక్షణకర్త అని తన ప్రాణముతో తాను చెప్తున్నటువంటి మాటలు మనము కూడా చెప్పగలిగినట్లయితే
ధైర్యముగా ప్రభువు నిమిత్తము దేవుని యొక్క నామమును బట్టి విశ్వాసముతో మనం నిలబడగలిగినట్లయితే నిశ్చయముగా గోలియాతు వంటి సమస్యలు మన జీవితంలో ఎన్నున్నప్పటికీ సరే, మరి దావీదు చాలా చిన్నవాడు, గొలియాతు చాలా చాలా బలమైన వాడు, చాలా పొడుగైనటువంటి వాడు. మరి అటువంటి దావీదు వంటి సమస్యలు ఎన్నైనప్పటికీ కూడా ప్రభు మనల్ని విడిపిస్తాడు. ఆ దావీదుని ఏ విధంగా అయితే చిన్న రాయితో, ఒకే ఒక్క రాయి ద్వారా తనకి అంత గొప్ప కార్యం అక్కడ ప్రభు చేశాడో, అలాగే మనం ఏమాత్రం ఊహించినటువంటి చిన్న చిన్న విషయాల ద్వారానే దీని ద్వారా ఇది జరుగుతుందా అనేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు మన జీవితంలో మనం చూడవచ్చు. నిజంగా దృఢ విశ్వాసముతో మనం నిలవబడాలి. దేవుని యొక్క నామమును బట్టి నిలవబడాలి. ప్రభు తన కార్యం జరిగిస్తాడు. ఆయన స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన నామములో విజయాన్ని పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.